తెలుగుదేశం మహానాడుకు రంగం సిద్ధమైంది. ఎప్పటి మాదిరిగానే తీర్మానాలు, చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టినా ఈసారి మహానాడుకు ప్రత్యేకత సంతరించుకోబోతోంది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి వైఎస్ ఇలాకాలో మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. రొటీన్కు భిన్నంగా కడపలో టీడీపీ మహానాడు ఉండబోతోందని అంచనాలు వస్తున్నాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నిర్మాణం, భవిష్యత్ లక్ష్యాలు, యువతకు, మహిళలకు అవకాశాలు, స్మార్ట్ ప్రోగ్రెస్ కార్యకర్తలకు మరింత చేరువయ్యే విధంగా కార్యక్రమాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ మార్క్ కనిపించే ఛాన్స్ ఉంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధం చేశారు ఆ పార్టీ నేతలు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు ప్లీనరీ జరగనుంది. చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడు ప్రాంగణం పరిసరాలతో పాటు కడప, కమలాపురం జాతీయ రహదారుల వెంట ఎటు చూసినా పసుపు వర్ణమే కనిపిస్తోంది. ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలతో దారులన్నీ ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కడప గడపలో టీడీపీ మహానాడు నిర్వహించలేదు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 17 స్థానాల్లో ఘన విజయం సాధించి వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించి తమ బల నిరూపణకు సిద్ధమైంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి కావటం ఓ ప్రత్యేకత కాగా, చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న మహానాడు కావటం మరో ప్రత్యేకతగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేపట్టారు. కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పబ్బాపురంలో ఇందుకోసం దాదాపు 150 ఎకరాల్లో మహానాడు ప్లీనరీ నిర్వహిస్తున్నారు. మహానాడుకు తరలివచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు 19 కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఒక్కో కమిటీలో ఉన్న 10 నుంచి 20 మంది నేతలు మహానాడు సక్సెస్ చేసేందుకు అనుసరించాల్సిన కసరత్తు చేపట్టారు. మహానాడులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూస్తున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు పార్టీ అధిష్టానం 19 కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా నియమితులైన ఏపీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బక్కని నరసింహులతో పాటు పలువురు మంత్రులు ఎప్పటికప్పుడు మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా నిర్వహణ కమిటీ కన్వీనర్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సమన్వయ కమిటీ కన్వీనర్ గా మంత్రి నారా లోకేష్, తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల రామకృష్ణుడు నియామకమయ్యారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు
ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. ప్లీనరీ వేదిక మీదుగా మంత్రి నారా లోకేష్ రూపొందించిన మై టీడీపీ యాప్ ను ఆవిష్కరించనున్నారు. తొలి 2 రోజులు 30,000 మంది పార్టీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రతినిధుల సభా వేదికపై సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టీడీపీ కార్యవర్గ సభ్యులు సహా దాదాపు 450 మంది ప్రతినిధులు ఆసీనులు కానున్నారు. ప్లీనరీలో పాల్గొనే వారికి ప్రవేశ రిజిస్ట్రేషన్ల కోసం వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్లీనరీ సభా ప్రాంగణంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై రూపకల్పన చేశారు. టీడీపీ పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శనతో పాటు ఎన్డీఏ కూటమి ఘన విజయానికి సంబంధించిన సమాచారం, ప్రత్యేకంగా నారా లోకేష్ పాదయాత్ర విశేషాలు ప్రదర్శించనున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. మహానాడులో పాల్గొంటున్న పార్టీ ప్రతినిధులకు పూర్తి వసతి సౌకర్యాలు కల్పించారు. 4 అతిపెద్ద భోజనశాలలు ఏర్పాటు చేశారు. పసుపు సైనికుల కోసం రుచికరమైన వంటలు వడ్డించేందుకు సిద్ధం చేస్తున్నారు. 3వ రోజు 5 లక్షల మందికి భోజనాలు వడ్డించనున్నారు. అదేవిధంగా సభకు వచ్చే వారికి ప్రవేశ మార్గాల్లోనే భోజనశాలలు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. కడప వేదికగా జరగనున్న మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 5 మార్గాలలో మహానాడు సభకు వచ్చే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏపీతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చేందుకు పులివెందల రోడ్డు, తాడిపత్రి, కమలాపురం, సిద్ధవటం, బద్వేల్ రోడ్డు, సీకే దిన్నె, రాజంపేట రోడ్డు, మైదుకూరు, కర్నూలు మార్గాలలో వాహనాలు వచ్చేలా ప్లాన్ చేశారు. 5 కిలోమీటర్ల ముందు నుంచే మహానాడు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపు 8,000 బస్సులు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు నుంచి వచ్చే వారికి 3,000 బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేపట్టారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం. మహానాడు నిర్వహణ సందర్భంగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వీఐపీలు, వారు బస చేసే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది పోలీస్ శాఖ. 18 ప్రాంతాలలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలు మళ్లిస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, ఫుడ్ కోర్ట్, ప్రధాన వేదిక దగ్గర చేపట్టాల్సిన భద్రతపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత మహానాడు నిర్వహించి మరోసారి బల నిరూపణకు టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా ఉంది.
పసుపు పండుగను రాజకీయ ముఖ చిత్రంపై చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడు సభలకు భిన్నంగా కడప మహానాడు వైఎస్ కంచుకోటను బద్దలు కొడుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. టీడీపీ మహానాడుకు ఓ ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మహానాడు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహానాడుకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3 రోజుల పాటు ఈ మహానాడును తెలుగు తమ్ముళ్లు పసుపు పండుగగా జరుపుకుంటూ వస్తున్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమం రోజున తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు అభిమానులకు సంబంధించి జరుపుకునే పార్టీ కార్యక్రమం. మహానాడు వేదికగా పార్టీ కార్యక్రమాలను, అజెండాలకు సంబంధించి అనుసరిస్తున్న కార్యక్రమాల రూపకల్పనను ప్రకటిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు మహానాడు జరుపుకుంటున్నామంటే ఎన్నో అతిథి మర్యాదలు ఆ స్థాయిలో ఉంటాయి. మహానాడుకు వచ్చిన వారందరికీ బస ఏర్పాటు మొదలుకొని ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు వంటివి ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు వస్తారు. సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై, ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై, ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. 1982లో పార్టీ ఆవిర్భావం సందర్భంగా అప్పటి పార్టీ అధినేత ఎన్టీఆర్ తొలి మహానాడును హైదరాబాద్ లో నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు ఉండటంతో 2012లో టీడీపీ మహానాడు వాయిదా వేశారు. 2018లో జరిగిన మహానాడులో
పార్టీ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్ట్, ఐటీ, రాజకీయాల్లో మహిళల ప్రమేయం, సాధికారత, రైతుల అభ్యున్నతి వంటి అంశాలపై చర్చించారు. తారక రామారావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి మరుసుధీయుక్తి కృష్ణ రాయల కీర్తి ఈ ఆటలే ఆడుతా, ఈ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. 2020-2021లో కరోనా ప్రభావంతో ఆన్లైన్లోనే మహానాడు జరిపారు. ఎన్టీ రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా 2022 మార్చి 29న టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో, మహానాడును విజయవాడలో మే 28న నిర్వహించారు. వివిధ కారణాలతో 9 ఏళ్ల పాటు మహానాడు జరపలేదు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మహానాడు నిర్వహిస్తున్నారంటే ఆ సమావేశాల్లో జరిగే తీర్మానాలపై ఎంత చర్చ జరుగుతుందో ఆ మహానాడులో ఏర్పాటు చేసే భోజనాలపైన అంతే చర్చ జరుగుతుంది. కడప మహానాడులో పసందైన వెరైటీ వంటకాల రుచి చూసేందుకు పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. కూటమి ప్రభుత్వం మాదిరిగా రాయలసీమ రుచులు ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.